అందరూ నమస్కారం అండి. ముందుగా ఈరోజు రాఖీ పండుగ కనుక రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ అండి తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు నేను చేయబోయే పాట అన్న చెల్లెల పాట అండి. పాట పేరు ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక గూటిన వెలసిన దివ్వెలం మమకారం మనదేలే అనే పాట అండి. చెల్లమ్మా నీవేను నా ప్రాణము, ఓ అన్నయ్యా నీవేను నా ప్రాణము అనే పాట అండి. ఈ పాట యొక్క రాగము చూడండి, చెప్తాను. ఈ పాట రాగాలు 2 రాగాలు ఉన్నాయండి. ఈ పాటకి 1+1 మొత్తం 2 రాగస్ ఉన్నాయండి. ఒకటో రాగం పేరు శుభ పంతురాలి రాగం అండి. ఒకటో రాగం పేరు శుభ పంతురాలి రాగం అండి. ఇది 51వ మిగత రాగం అండి. ఇది సంపూర్ణ రాగాలు ఉంటాయి కానీ 72 రాగాలలో ఇది 51వ మిగత రాగం అండి. చెప్పగా 30 రాగాల వరకు మామూలు ఉంటుందండి. ఈ మామూలు ఉంటుంది. 36 రాగం మామూలు ఉంటుంది. 37 నుంచి 72 దాకా మాటు పడుతుంది. కాబట్టి ఇందులో మాటు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 37 నుంచి 72 మధ్యలో ఉంటుంది రాగం కాబట్టి మనం తెలుసుకోవచ్చు. కావున ఇది 51వ రాగం అన్నమాట. ఇక స్వరాల ఆరోహణం చూడండి. ఆరోహణం చూడండి. సా రీవన్ గావన్ మాటు పా దావన్ నీటు సా. ఆరోహణలో సేమ్ వస్తాయండి. సా నీటు దావన్ పా మాటు గావన్ రీవన్ సా. ఇంకో రాగం పేరు ఏం పేరు అంటే ఇది బృందావన రాగం అండి. ఇంకోటి బృందావని రాగం అని. ఇది జన రాగం అండి. ఇది ఈ స్వరాలు చూడండి. సా రీటు మావన్ పా నీటు సా. ఆరోహణలో సా నీటు పా మావన్ రీటు సా. గమనిక ఇది నేను చెప్పే మొత్తం కూడా 12 స్వర స్థానం చెప్తున్నానండి. 12 స్వర స్థానం ప్రకారం చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ఓకేనండి. ముందుగా నేను పాట ప్లే చేస్తానండి. ముందుగా రాగం చూపిస్తానండి. రాగాన్ని శృతి 5 అండి. శృతి 1 అండి. ఇది 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5. ఈ పాటకి నేను ఎంచుకున్న శృతి పేరు శృతి నెంబర్ 5 అండి. 5 అంటే ఈ వెస్టర్న్ మనం జీ అంటామండి. CDEFG. తర్వాత ఇప్పుడు శృతి 5 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఒక రాగం కనపడుతుందండి. దీని నుంచి పై స్థాయిలో ఉన్న ఈ ప్లేస్కి వస్తే ఒక రాగం కనపడుతుంది. లేదా ఇంటికి వెళ్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలండి. ఓకేనండి. ముందుగా చూద్దామండి రాగం. రాగం పేరు ఏం పేరు అని చెప్పాకండి. శుభ పంతురాలి రాగం అండి. చూడండి. సా రీవన్ గావన్ మాటు పా దావన్ నీటు సా. ఆరోహణలో కూడా సా నీటు దావన్ పా మాటు గావన్ రీవన్ సా. చూడండి. ఇక రాగాన్ని మొత్తం ప్లే చేయాలంటే సా రి గా మా పా దా ని సా, సా ని దా పా మా గా రి సా. ఇటు వెళ్తే సా ని దా పా మా గా రి సా, సా ని గా మా పా దా ని సా, సా ని దా పా మా గా రి సా. ఇలా అడవిలో పోవచ్చు ఇట్లా పోవచ్చు అండి రాగాలు. ఇంకో రాగం చెప్పాకండి. ఇంకో రాగం పేరు బృందావన రాగం అండి. ఇంకోటి రాగం పేరు బృందావని రాగం. చూడండి. ఒకటేదో అది అయిపోయింది. ఇంకోటి బృందావన రాగం. ఎలా ఉంటుందంటే సా సా రీటు మావన్ పా నీటు
రాగంలో సా, నీటు, పా, బావన్, రీటు, సా. ఈ రాగాన్ని మొత్తం ప్లే చేయాలంటే సా రి మా పా ని సా, సా రి పా, సా రి పా మా రి సా, సా రి పా మా రి సా, సా రి మా పా ని సా, సా ని పా మా రి సా. ఇటు వస్తే సా రి మా పా ని సా, సా రి పా మా రి సా. ఇది ఈ 2 రాగంతో ఈ పాట నేను తయారు చేశానండి. సరే అండి, మనం పాట మొదలు పెడదామండి. ఫస్ట్ మ్యూజిక్ ఉంటుందండి. సా సెకండ్ సా, అది ఫస్ట్ రాగం అండి. ఇది రాగం ఫస్ట్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, మ్యూజిక్ ఉంటుంది. చరణం. మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు అని ఉంటుందండి. పలికించెనాలో రాగాల వీణ. ఇక్కడ వస్తుందండి అభినందన రాగం అనేది. చూడండి. సారీ.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్ అండి. అవర్ సాంగ్ ఇది అన్న చెల్లెల పాట అండి. తప్పకుండా అందరూ వినవలసిన పాట అండి. ఈ పాట ఎవరికైనా తెలియకపోతే ఈ తరం వాళ్ళకి, ఎందుకంటే ఈ సినిమా తీసింది 1986 ప్రాంతాలు కావచ్చు కాబట్టి ఈ తరం వారికి ఈ సినిమా పాట తెలిసే ఉంటుంది దాదాపుగా. ఏదో ఒకటి 1% తెలియదు అనుకోండి. ఈ పాట దయచేసి యూట్యూబ్లో, సినిమా పేరు జీవన్ రాఘవ అండి. రెండు నటులు శోభన్ బాబు గారు, మరి చెల్లెలుగా సుమలత అండి, డబల్ యాక్షన్ చేసిందండి. దేవసూద్ గారు చేశారండి. శరత్ బాబు ఈ యొక్క ముఖ్య తారంగానే సినిమా ఉందండి. ఇది సినిమా చాలా బాగుంటుందండి ఇది. కాబట్టి ఈ పాట యూట్యూబ్లో వినండి. విన్న తర్వాత ఈ నా క్యాషన్లో ఈ పాట వినండి. ఓకేనండి. ఈ పాట యొక్క రాగాలు చెప్పకండి. ఈ పాటకి రాగాలు 2 ఉన్నాయండి. ఒకటేమో శుభపంతుల రాగం అండి, ఇది ఇలా ఉంటుంది. ఇంకోటి బృందావన రాగం అండి, జిన రాగం అండి. అది ఇది బృందావన రాగం ఈ పాట. తర్వాత ఇంకోటి ఏంటి చెప్పాగా, ఈ పాట ఎవరు చెప్పండి. ఈ పాట ఇదే నేను ఫస్ట్ పాట వేసానండి. ఇది చూడండి, ఇది బృందావన రాగం పాట చూడండి.
బృందావనంలో పాట. ఇది బృందావన రాగం అండి. ఇలా పాట చూడండి. ఇదేం పాట చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే అందరు కాదండి, సంగీతం మీద అభిమానం ఉన్నవాళ్ళు, పాటలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చేయగలరండి. సంగీతంలో అనుకున్న మాత్రం ఈ పాట చెప్పగలరు. ఇది ఎలా చెప్పానండి, బృందావన రాగంలో పాట అండి. ఇది ఇంకో పాట చూడండి, బృందావన రాగంలో. నెక్స్ట్ ఈ యొక్క శుభవంతులు చూడండి. శుభవంతుల రాగంలో ఈ రాగం చూడండి. ఈ రెండు పాటలు చెప్పండి మీ యొక్క కామెంట్ రూపంలో, మీ యొక్క అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, యూట్యూబ్ అనేది ఒక ఛానల్ అండి. దిస్ ఈజ్ వర్బల్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఎవరైనా సరే మనకు వచ్చినటువంటి ఒక రంగంలో, అది మ్యూజిక్ కావచ్చు, పాటలు కావచ్చు, ఏం కావచ్చు, ఒక రంగంలో ఎన్నుకుంటే ఆ రంగాన్ని మనం ఉచితంగా చేసుకోవచ్చు అండి. యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ అనేది ఫేమస్ అవ్వచ్చు అని అవుతుందండి. ఓకేనండి, నా యొక్క ఛానల్పై చూడండి. ఇది నేను చేసే పాట 330 పాటలు నేను చేయడం ఇది. కాబట్టి నా ఛానల్లో సినిమా పాటలు ఉంటాయండి, భజన పాటలు ఉంటాయండి. అని చూడండి. కొత్త వాళ్ళు ఈరోజు నా ఛానల్ చూసారు మాత్రం, ఈరోజు కొత్తగా నా ఛానల్ చూసారు మాత్రం గమనికండి. నా ఛానల్ ఓపెన్ చేయండి. అన్ని నా పాటలన్నీ కూడా పాటలు ఉంటాయండి. కొన్ని పాటలు, భజన పాటలు కొన్ని నేను పాడానండి. మన కంజర కొడుతూ కొన్ని పాటలు పాడానండి, అవి వినండి. ఓకేనండి, చూడండి. ఈ పాట సింపుల్ పాట. ఒక కొమ్మకు పూసి అంటే అన్నప్పుడు ఏంటంటే, అలా స్లో పాటని స్లోగా నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. 2025 ఇయర్ అండి ఇది. థ్యాంక్ యూ. ఆగస్టు నెల, ఈరోజు తారీఖు 9th అండి. థ్యాంక్ యూ.